హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిఖితా వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో మనకందరికీ ఎంతగానో ఉపయోగపడే కొన్ని కిచెన్ ఐటమ్స్ ని మీషో నుండి ఆర్డర్ చేసుకున్నాను. అవి ఏంటా, ఎలా వచ్చాయి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. మీలో కొంతమందికైనా ఈ వీడియో యూస్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అన్ని బిలో 400 రూపీసే. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీషో నుండి వచ్చిన ఆర్డర్స్ ని ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి ఎలా వచ్చాయి, ఎలా ఉన్నాయి అనేది చూపిస్తాను, చూసేయండి. ఇక ఫస్ట్ పార్సల్ ని ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఇదైతే 6 పీస్ గ్లాస్ కంటైనర్స్ అన్నమాట. చాలా వెయిట్ ఉన్నాయండి. గ్లాస్ ఐటమ్ కదా, సో కేర్ఫుల్ గా ఓపెన్ చేయాలి. చూసారా, వాళ్ళు కూడా ఎంత జాగ్రత్తగా థర్మోకోల్ తో ప్యాక్ చేసి పంపారు. దానికి కదలకుండా, జారి పడకుండా టేప్ కూడా వేసి ప్యాక్ చేశారండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ 6 కంటైనర్స్ ని కిందైతే ఒక్కటిగా పెట్టేసుకున్నానండి. గ్లాస్ ఐటమ్ కాబట్టి కేర్ఫుల్ గా పెట్టుకోవాలి. దానికి ఉన్న టేప్ ని కట్ చేసుకొని ఎలా వచ్చాయి ఏంటనేది మనం చూసుకోవాలి. ఓపెన్ చేసి చూసేటప్పుడే మనకి డ్యామేజ్ ప్రోడక్ట్స్ ఏమున్నాయో లేదనేది చెక్ చేసుకోవాలి. ఇప్పటిదాకా అయితే నాకు డ్యామేజ్ ప్రోడక్ట్స్ ఏది రాలేదన్నమాట. చూసారా, గ్లాస్ ఐటమ్ కదా, చాలా బాగుంది. క్వాలిటీ అనుకున్న దానికంటే మంచిగా వచ్చిందనమాట. నీట్ గా మనకి మూతకి కూడా కవర్ పెట్టి ప్యాక్ చేసి అయితే పంపారండి. వీటికి ఉన్న కవర్స్ అన్నింటినీ తీసేసి ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను ఎలా ఉన్నాయి అనేది. మొత్తం ఈ 6 కంటైనర్స్ కాస్ట్ వచ్చేసి 376 రూపీస్ పడింది. ఆన్లైన్ పేమెంట్ చేశాను నేను, అందుకే 376 రూపీస్ కే వచ్చింది. ఆన్లైన్ పేమెంట్ అయితే మంచి డిస్కౌంట్స్ ఉన్నాయండి. ఈ కంటైనర్స్ లింక్ కనుక మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఈ కంటైనర్ క్యాప్ ఉంది కదా, లోపలదైతే ప్లాస్టిక్ ఐటమ్ అన్నమాట. బయట ఉన్నది కదా, ఇది అయితే స్టీల్ ఐటమ్. మొత్తానికి కంటైనర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వీటిలో మనం డ్రై ఫ్రూట్స్ కానీ, పికిల్స్ కానీ, అలానే బిస్కెట్స్ కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. క్వాలిటీ వచ్చేసి 100/100 సూపర్ ఉన్నాయి. నేనేమి మీషోని ప్రమోట్ చేయట్లేదండి, నా పర్సనల్ గా ఇంట్లోకి ఆర్డర్ చేసుకున్నవి మాత్రమే చూపిస్తున్నాను. దసరాకి ఆఫర్స్ ఉండడం వల్ల ఇంత తక్కువ కాస్ట్ కి వచ్చాయి. కాస్ట్ అయితే రీజనబుల్ కాస్ట్ అని అనిపించింది. సూపర్ ఉంది క్వాలిటీ కూడా. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడండి. ఇది కూడా 6 పీసెస్ కంటైనర్సే, కాకపోతే గ్లాస్ ఐటమ్స్ కాదండి, ప్లాస్టిక్ మెటీరియల్. వీటిని కూడా ఇలా కవర్ చేసి నీట్ గా ప్యాకింగ్ చేసి పంపారు కదా. ఒక్కొక్కటిగా తీసుకొని 6 కంటైనర్స్ అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది అన్బ్రేకబుల్, అంతేకాకుండా 8 స్క్వేర్ షేప్ కిచెన్ స్టోరేజ్ కంటైనర్స్ అన్నమాట. మనకి 1 kg వరకు పడుతుంది. వీటికి ఉన్న మూతలు కూడా చాలా గట్టిగా ఉన్నాయి. ప్లాస్టికే కానీ చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. క్యాప్స్ కూడా ఒక్కోసారి మిస్ అవుతూ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. వీటికి ఉన్న కవర్స్ అన్ని ఓపెన్ చేసి ఒకసారి అయితే క్లియర్ గా చూద్దాం. దాల్ ఐటమ్స్ లాంటివి వీటిలో స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వీటిని డ్రై ఫ్రూట్స్ జార్ అని కూడా అంటారండి. వీటిని మనం ఒకదాని మీద ఒకటి పెట్టుకొని కూడా సర్దుకోవచ్చు, ఎందుకంటే స్క్వేర్ షేప్ ఉంది కాబట్టి ఈజీగా సెట్ అవుతుంది. మనకి కిచెన్ లో స్పేస్ కూడా సేవ్ అవుతుందండి. అంతేకాకుండా కిచెన్ లో స్పేస్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇవి బాగా యూస్ అవుతాయి. క్వాలిటీ చెక్ చేసి చూసానండి, సూపర్ గా వచ్చిందనమాట. నాకు చాలా బాగా నచ్చేసాయి. మూతలు కూడా చాలా టైట్ గానే ఇచ్చారండి, గట్టిగా ఫిక్స్ చేసుకోవచ్చు. వీటి కాస్ట్ వచ్చేసి నాకు 321 రూపీస్ పడింది. ఇది కూడా డిస్కౌంట్ లోనే తీసుకున్నానండి. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చి 366 రూపీస్. నేను ఆన్లైన్ పేమెంట్ చేశాను కాబట్టి నాకు 321 రూపీస్ కి అయితే వచ్చింది. రీజనబుల్ కాస్ట్ అనే అనిపించింది. అంతేకాకుండా ఇది అన్బ్రేకబుల్. ఇక్కడ నెక్స్ట్ పార్సల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇది మల్టీపర్పస్ 360 డిగ్రీస్ రొటేటింగ్ ఆర్గనైజర్ ట్రే అన్నమాట. చూసారా, దీనికి బ్యాక్ సైడ్ ఎలా వీల్ ఉందో, అందుకే 360 డిగ్రీస్ ఆర్గనైజర్ ట్రే అన్నారు. దీని కాస్ట్ వచ్చేసి 113 రూపీస్ అయితే నాకు పడింది అనమాట. ఇది మనకి కిచెన్ లోకి, అలానే ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, అంతేకాకుండా కాస్మెటిక్స్ ఏదైనా పెట్టుకోవడానికి చాలా బాగా యూస్ అవుతుంది. నేనైతే ఆర్గనైజ్ చేసి అయితే ఒకసారి చూపిస్తున్నాను, శాంపిల్ కి మాత్రమే. చూసారా, ఇలా మనం కిచెన్ లో ఏదైనా సరే పెట్టుకొని ఇలా రొటేట్ చేసామంటే మనకి 360 డిగ్రీస్ అయితే తిరుగుతుంది అనమాట. మనకి ఏది కావాలంటే అది పిక్ చేసి ఈజీగా అయితే తీసుకోవచ్చు. చాలా బాగుందన్నమాట. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. క్వాలిటీ అయితే ఓకే అనిపించింది. ప్లాస్టిక్ కానీ చాలా బాగా యూస్ అవుతుంది ఈ ప్రోడక్ట్ అనేది. ఈ ప్రోడక్ట్ ని మనం మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు. దీనికి బాటమ్ లో వీల్ ఉండడం వల్ల రొటేట్ చేసుకుని ఈజీగా పిక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ 4th ప్రోడక్ట్ ని ఓపెన్ చేసి చూపిస్తాను, ఎలా వచ్చింది ఏంటనేది చూస్తూ ఉండండి. దీని ప్యాకింగ్ అయితే చాలా గట్టిగానే వేసి పంపించారండి, చాలా సేఫ్ గా. ఇది 450 ml గ్లాస్ జారు. దీంట్లో మనకి థ్యాంక్ యూ కార్డు, అలానే స్ట్రా కూడా ఇచ్చారు.
ఇది గ్లాస్ జార్ కాబట్టి నేను ఆర్డర్ చేసుకునేటప్పుడు ఎలా వస్తుంది ఏంటో అనుకున్నాను. ప్యాకింగ్ అయితే చాలా సేఫ్ గా వచ్చేలాగైతే చేశారనమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో, ఏమి డ్యామేజ్ అనేది రాలేదన్నమాట. ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగుంది. క్వాలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఒకసారి అయితే మొత్తం చెక్ చేసుకుంటున్నాను నేను, బాగొచ్చిందా లేదనేది. ఎక్కడ డ్యామేజ్ లేదు, సూపర్ ఉంది ఈ ప్రోడక్ట్ అనేది. ఇది మిల్క్ షేక్ తాగడానికి, అలానే ఫ్రూట్ జ్యూసెస్ ఏదైనా సరే తాగడానికి చాలా బాగుంది. దాంతో పాటు మనకి ఒక స్ట్రా కూడా ఇచ్చారనమాట. ఈ స్ట్రా క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా గట్టిగా అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ జార్ అనేది. దీని ప్రైస్ మనకి 123 రూపీస్ పడింది. రీజనబుల్ కాస్ట్ అనే అనిపించింది. దీని యాక్చువల్ ప్రైస్ 166 రూపీస్. నేను ఆన్లైన్ పేమెంట్ చేశాను కాబట్టి నాకు డిస్కౌంట్ అనేది వచ్చిందనమాట. టోటల్ గా నేను 123 రూపీస్ అయితే పే చేశాను. 46 రూపీస్ అయితే సేవ్ అయ్యాయి కదా. నేను మొన్న దసరా ఆఫర్స్ కి అయితే తీసుకున్నాను అనమాట. ఇవన్నీ చాలా ఆఫర్స్ ఉన్నాయి. అప్పుడైతే క్వాలిటీ అయితే సూపర్ గా ఉందన్నమాట. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఆర్డర్ ని ఓపెన్ చేస్తున్నాను. అదేంటంటే స్ప్రే బాటిల్స్ అండి. ఇది నాకు ఒక సెట్ లోనే 4 బాటిల్ అయితే వచ్చాయండి. ఒక 2 100 ml, ఇంకో 2 వచ్చేసి 50 ml. వీటి కాస్ట్ వచ్చేసి 71 రూపీస్ పడింది. ఇప్పుడు యాక్చువల్ కాస్ట్ అయితే 88 రూపీస్. చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ కి అయితే వచ్చింది కదా. రీజనబుల్ ప్రైస్, అంతకు మించి అన్నమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. వీటిని నేను మల్టీపర్పస్ గా యూస్ చేసుకోవడానికి తీసుకున్నానండి. ముఖ్యంగా కిచెన్ కౌంటర్ ని క్లీన్ చేసుకోవడానికి తీసుకున్నాను. దీంట్లోకి చేసుకున్న లిక్విడ్ ని పోసుకొని ఇలా స్ప్రే చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. అంతేకాకుండా ఫేస్ కి మనం రైస్ వాటర్ ని అప్లై చేయాలన్నా, హెయిర్ కి మనం ఏదైనా లిక్విడ్ ని అప్లై చేసుకోవాలన్నా స్ప్రే బాటిల్స్ అనేది చాలా అవసరం కదండి. ఒకసారి అన్ని చెక్ చేసుకుంటున్నానండి, డ్యామేజ్ ఏమన్నా వచ్చాయా ఏంటనేది. ఇదైతే 50 ml స్ప్రే బాటిల్ అన్నమాట. క్వాలిటీ ఎలా వచ్చింది ఏంటనేది చూస్తున్నాను. చాలా బాగుంది క్వాలిటీ అనేది. మనం కిచెన్ కౌంటర్ ని క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. లిక్విడ్ ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్ప్రే బాటిల్లో వేసుకొని ఇలా స్ప్రే చేసుకొని గనుక క్లీన్ చేసుకున్నామంటే కిచెన్ కౌంటర్ ఈజీగా క్లీన్ అయిపోతుంది. చాలా బాగుంటుంది, మనకి పని కూడా తగ్గుతుంది అన్నమాట. మనకి ప్లాస్టికే కానండి, క్వాలిటీ చాలా బాగుంది, చాలా గట్టిగా కూడా ఉందన్నమాట. 71 రూపీస్ కి ఏమొస్తుందండి, అందుకే తీసుకున్నాను. లోపల ఉన్న స్ట్రా కూడా చాలా గట్టిగా ఉంది. మనం ప్రిపేర్ చేసుకున్న ఏ లిక్విడ్ అయినా అందులో పోసుకొని ఇలా ఫిక్స్ చేసుకొని స్ప్రే చేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది పని అనేది. చూసారా, క్వాలిటీ అనేది నాకు చాలా బాగా నచ్చింది, సూపర్ గా ఉందన్నమాట. ఇక ఫైనల్ గా నేను ఆర్డర్ చేసుకున్న 5 ప్రోడక్ట్స్ అయితే ఇవేనండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మిడిల్ లో ఉన్న ప్లాస్టిక్ ది మాత్రం క్వాలిటీ ఓకేగా ఉంది. మిగతావి మాత్రం క్వాలిటీ సూపర్ గా ఉన్నాయన్నమాట. కాస్ట్ వచ్చేసి కూడా చాలా రీజనబుల్ కాస్ట్. వీటిలో మీకేం నచ్చాయో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇక అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.